లాకప్ ఎపిసోడ్ 17 మిస్సీ బిజినెస్. డైరెక్ట్గా గేమ్ని చూపిస్తారు. ఫర్హా జైలర్ ఉంటుంది అక్కడ. ఇక ఇన్మేట్స్ అక్కడికి వస్తారు. హలో ఇన్మేట్స్ అని పలకరిస్తుంది జైలర్. నిన్న జరిగింది సర్ప్రైజ్ ఆర్ షాక్ అయ్యారా అంటే అందరూ ఇన్మేట్స్ షాక్ అయ్యాము అని అంటారు. ఎందుకు అంటే రైట్ మూమెంట్ కోసం వెయిట్ చేయకండి, ఒకసారి రైట్ మూమెంట్ లాస్ట్ మూమెంట్ అవుతుంది. శ్రేయాని అడుగుతుంది, మాధురికి హ్యాపీ చేశారు ఇంతకు ముందు, మొన్న సర్వైవల్ టాస్క్లో తనకి రివర్స్ అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ యోగేష్ని అంటారు, ఆకాంక్ష వెళ్ళిపోయిన తర్వాత నుంచి గేమ్ లో అయిపోయింది అని. నెక్స్ట్ రామ్ టాస్క్లో నుంచి వెళ్ళిపోయారు అని శ్రేయ ఫైట్ చేస్తుంది. మొన్న స్కిట్ చేసింటారు కదా దదనమాట, అది మాట్లాడతారు ఫర్హా జైలర్. నెక్స్ట్ క్రాక్ డౌన్లో గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కంట్రోలర్ ఒక సర్కిల్లో టవర్ క్రియేట్ చేయాలి, డిపెండెంట్ బ్లాక్స్ ఇస్తూ ఉండాలి కంట్రోలర్కి. ఎవరైతే పెద్ద టవర్ ఉంటుందో వాళ్ళు గెలుస్తారు, డిపెండెంట్ సేవ్ అవుతారు. 20 minutes టైం తర్వాత ఎండ్ బజర్ వస్తుంది అని చెప్తారు జైలర్. నెక్స్ట్ యోగేష్కి చెప్తారు, నువ్వు క్రాక్ డౌన్లో పార్టిసిపేట్ చేయలేవు, ఎందుకు అంటే నీ కంట్రోలర్ బయటికి వెళ్ళిపోయింది, నువ్వు డైరెక్ట్గా జడ్జ్మెంట్ డేకి వెళ్తావు అని. ఇక ఇన్మేట్స్కి చెప్తుంది, బ్లాగ్స్తో పాటు మీ రిలేషన్స్ కూడా షేకీ అవుతుంటాయి అంటారు. అయితే ఇది స్ట్రెంగ్స్ కన్నా ఇంటెన్షన్ యొక్క గేమ్. గైస్ రెడీనా క్రాక్ డౌన్ కోసం? ఇక కిందికి వచ్చేయండి అని జైలర్ చెప్తారు. శిల్ప వరుణ్ గేమ్ ప్లాన్ చేస్తారు. నెక్స్ట్ యోగేష్ చీట్ చేస్తూ ఉంటారు. 2, 3, 1 గో అని జైలర్ అంటారు. ఇక డిపెండెంట్ వాళ్ళు బ్లాక్స్ ఇస్తూ ఉంటారు కంట్రోలర్స్కి. మధ్యలో రోప్ ఉంటుంది, అంటే ఆ బ్లాక్స్ కంట్రోలర్స్కి ఇవ్వకోకుండా అది లాగేస్తూ లైక్ ఎలాస్టిక్ టైప్ ఉంటుంది అనమాట. దాన్ని తట్టుకొని కింద కూడా పడతారు కొంతమంది. ఇక కంట్రోలర్స్ టవర్ని పెడుతూ ఉంటారు, కానీ కంట్రోలర్స్ ఒకరి తర్వాత ఒకరి టవర్స్ని కింద వేస్తూ ఉంటారు. ఇక లాస్ట్కి ధీరజ్ అందరి బ్లాక్స్ బయటికి పడేస్తాడు. తర్వాత అలా గొడవ పడుతూ ఉంటారు. లాస్ట్కి అయితే అందరి బ్లాక్స్ కన్నా శ్రేయ బ్లాక్ పెట్టి ఉంటుంది అనమాట ఎక్కువ టవర్. సో అందుకు తను గెలుస్తుంది. రామ్ తన డిపెండెంట్ కాబట్టి సేవ్ అవుతాడు. ఇక ఫర్హా జైలర్ వాళ్ళ గేమ్ గురించి మాట్లాడుతుంది. మధ్యలో లైలా వచ్చి నన్ను అడగండి అని అంటాడు. నువ్వు సూపర్, నువ్వు అన్నీ చేస్తున్నావు అని కామెడీ చేస్తారు. నెక్స్ట్ శ్రేయాకి అప్రిషియేట్ చేస్తారు విన్ అయినందుకు. ఇక అందరూ లాకప్లోకి వెళ్ళిపోండి అని జైలర్ అంటారనమాట. రామ్ సేఫ్ అయినందుకు అందరూ హ్యాపీగా కంగ్రాట్స్ చెప్తూ ఉంటారు. ఇక యోగేష్ అంటాడు, జడ్జిమెంట్ డే రోజు ఇంకా చాస్ చూడాలి, నేను ఎందుకు రివీల్ చేశానో నా సీక్రెట్ యూజే లేదు అని అంటాడు. ఇంకా శిల్ప శ్రేయ ఫన్నీగా ఫైట్ చేసుకుంటారు క్రాక్ డౌన్ గేమ్లో గురించి మాట్లాడుకుంటూ. నెక్స్ట్ వాష్రూమ్లో శివాగ్ని, హర్షత్, వరుణ్ మాట్లాడుతూ ఉంటారు. ధీరజ్ అలా ఎలా పడేస్తాడు. ఇక ఇన్మేట్స్ అందరూ చీట్ చేస్తూ ఉంటారు శివాగ్నిని. మళ్ళీ రామ్ ధీరజ్తో డిస్కస్ చేస్తారు కింద వేసినందుకు. అసలు ఎంటైర్ ఇన్మేట్స్ అందరూ ధీరజ్ని తప్పు అంటున్నారు. అది గేమ్ కదా, దాంతో తప్పు ఏముంది, అందరూ అలానే చేస్తున్నారు కదా, వాళ్ళ బ్లాక్స్ తీసేయడం వీళ్ళ బాక్స్ తీయడం, ఎవరి వాళ్ళ డిపెండెంట్ని సేవ్ చేయాలి అనే కదా అది ఆడేది. కానీ ధీరజ్ని కార్నర్ చేశారు అని నాకు అనిపించింది. ఇంకా దాని గురించి డిస్కషన్ కూడా చేస్తున్నారు. వెరీ బోరింగ్. డిజిటల్ క్యాంటీన్ ఓపెన్ అని వస్తుంది మెసేజ్. ప్రీమియం ఆర్డర్ పెడతారు చమోలా ప్యామ్. సూఫీ కూడా డబుల్ గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తుంది. ఎలా అంటే ఒకరి దగ్గర ఒకలాగా ఉంటాడు, ఇంకొకరి దగ్గర ఒకలాగా ఉంటాడు, వాళ్ళ గురించి బ్యాడ్ చెప్పడం, ఇలా చేస్తున్నాడు. ఇక అందరూ శివాగ్ని పోతే ఎలా అని తన కోసం కన్సర్న్లా చూపిస్తూ ఉన్నట్లు అనిపించింది. వాళ్ళపై ఉండదా ఏంటి, మైండ్ పని చేయట్లేదు వీళ్ళందరికీ. వాళ్ళు కూడా ఎలిమినేట్ అవ్వచ్చు కదా, వాళ్ళ గురించి చూసుకోకుండా ఆ అమ్మాయి గురించి చూస్తున్నారు ఎందుకో నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ ప్యామ్ టేబుల్ని డెకరేట్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ డేట్ అంట చమోలాతో. ఇక ఫుడ్ వస్తుంది, వరుణ్కి కాయిన్ దొరుకుతుంది, ఆకాంక్షకి వేస్తాడనమాట ఆ సీక్రెట్ డోర్ దగ్గర. గట్టిగా అరుస్తాడు. ఇక ఆకాంక్ష వెళ్ళి మెల్లగా తీసుకుంటుంది, కెమెరాకి చూపిస్తే ఫుడ్ వస్తుంది. ఇక శిల్ప శ్రేయ వేరే ఇన్మేట్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆల్వేస్ వరస్ట్ అనిపిస్తుంది. ఇక నైట్ అవుతుంది, లైట్స్ ఆఫ్ అవుతాయి. ధీరజ్ లోలో ఉంటే కూల్ చేయకుండా మళ్ళీ మొత్తం గుర్తు చేస్తూ ఉంటారు ఈ రామ్. ధీరజ్ మొత్తం
చెప్తాడు తను ఫీల్ అయ్యింది. వింటూ ఉంటారు రామ్, వరుణ్. అంతే. మళ్ళీ రామ్ మాట్లాడతారు, నువ్వు ఎలా చేసావు, అలా చేసావు, అలా ఇలా ఇలా అనేసి. ఇక విసిగిపోతాడు. క్లోజ్గా అని చెప్పి వింటారు రామ్. రూడ్ అనిపించింది నాకైతే. నెక్స్ట్ ధీరజ్ వరుణ్తో మాట్లాడుతూ ఉంటాడు. రామ్ గురించి చెప్తాడు. అతనేమో అతను చెప్పిందే వినాలి అంటాడు, మనం చెప్పింది వినడు అనేసి. తర్వాత నెక్స్ట్ రామ్ వచ్చి మళ్ళీ వరుణ్తో ధీరజ్కి గురించి చెప్తూ ఉంటాడు. గేమ్లో తగిలిన దెబ్బలు గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ అందరూ పడుకుంటారు. లైలా సీక్రెట్ రూమ్ వెళ్తాడు ఆకాంక్షని కలవటానికి. ఆకాంక్ష అంటుంది, పిచ్చా భయపెడుతున్నావు అని ఫన్నీగా. నాకు బోర్ కొడుతుంది అంటే లైలా అంటాడు, నేను వచ్చాగా అందుకే అంటాడు. నెక్స్ట్ ఆకాంక్ష అంటుంది, ఏమైంది యోగేష్కి, మొత్తం సాడ్గా ఉన్నాడు అని లైలా అంటాడు. అదే కదా గేమ్ ఏమైపోయింది వీడిది. జైలర్ కూడా అదే చెప్తారు, నేను ఎలా చెప్తా, ఆకాంక్ష వచ్చేస్తుంది అని అంటాడు ఫన్నీగా. నెక్స్ట్ ఆకాంక్ష అంటుంది, సూఫీ ఒక పెద్ద లయర్ తెలుసా, టూ ఫేస్ మైండెడ్ అతను. నాతో ఫ్రెండ్షిప్ చేసి ప్రతిసారి అందరితో ఫ్రెండ్షిప్ చేస్తూనే ఉన్నాడు అని చూశాను. ఇవన్నీ చెప్తూ ఉంటుంది వరుణ్తో. అతను ఏమేమి చూసిందో అన్నీ చెప్తూ ఉంటుంది అనమాట వరుణ్తో. నేను ఆలోచిస్తున్నా, సూఫీ ఉంటే వీడి సంగతి చూస్తా అని అంటది. ఇక శివాగ్ని సార్ట్ చేసుకుంటుంది శిల్పతో. మళ్ళా శిల్ప కూడా నార్మల్గా మంచిగా మాట్లాడుతుంది. అప్పుడు మళ్ళీ శ్రేయ దగ్గరికి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేస్తుంది శివాగ్ని గురించి బ్యాడ్గా చెప్పడం. తను క్యూట్గా చిన్నపిల్లలా ఉంటుందిగా, తనని అంటుందన్నమాట యానబెల్లా అలా ఉంటుంది, చండాలంగా అనేసి. వెనకాల బ్యాడ్ చేస్తుంది. శివాగ్ని ట్రై చేస్తుంది క్యూట్గా యాక్ట్ చేయడానికి, కానీ అలా కాదు అని వెనకాల మాట్లాడుతుంది అనేసి ఆకాంక్ష వరుణ్తో చెప్తూ ఉంటుంది అనమాట. ఇక వరుణ్ అంటారు, గ్యాంగ్లా ఉంది, వెనక ఎందుకు మాట్లాడుతున్నారు, కెమెరాలు ఉన్నాయిగా, అందరూ చూస్తూ ఉంటారుగా అని. అవును, నువ్వు ఎందుకు ఇది తీయట్లేదు అని అదే బెడ్ గురించి చెప్తాడు. పాపం అది ఓపెన్ అవుతుందని తెలియదు ఆకాంక్షకి. ఇక లైలా బెడ్ని ఓపెన్ చేసి బెడ్ని సెట్ చేస్తాడు. అప్పుడు ఆకాంక్ష 2 days నుంచి కాళ్ళు అడ్జస్ట్ చేసుకొని పడుకుంటున్నా అని నవ్వుకుంటూ అంటుంది. ఇక బెడ్పై ఇద్దరు కూర్చొని స్లీప్ ఓవర్ వచ్చినట్లుందిగా నీకు అని అంటుంది ఆకాంక్ష. నెక్స్ట్ ఆకాంక్ష చెప్తుంది, తినే టైంలో ఎవరన్నా మాట్లాడుతూ ఉంటారా, కానీ ఈ శ్రేయ శిల్ప అందరి గురించి బిచ్ చేస్తూనే ఉంటారు. ఫుడ్ తినేటప్పుడు కూడా ఇలా ఎవరు చెయ్యరు, ఇలా మాట్లాడుకోరు. నెక్స్ట్ లైలా అంటాడు, వాళ్ళ గేమ్ నాకు అర్థమైంది అని. శ్రేయ పోర్ట్రే చెయ్యాలి అనుకుంటుంది ఏంటి అంటే, అప్పుడే ఆకాంక్ష అంటుంది 1 versus all అని. ఇక లైలా అంటాడు, శ్రేయ ఫస్ట్ మాట్లాడుతుంది వాళ్ళ గురించి, తర్వాత సింగిల్గా కూర్చొని ఉంటుందన్నమాట. తర్వాత వెళ్ళి క్షమాపణలు అడుగుతుందనమాట అందరి ముందు. వాళ్ళు ఫర్గ్యూ చేస్తే ఓకే, మళ్ళీ వెళ్ళి వాళ్ళ గురించి వెనకాల మాట్లాడుతుంది, ఇలానే చేస్తుంది అని అంటాడు లైలా. నెక్స్ట్ లైలా అంటాడు, నువ్వు ఎవరిని ఫిక్స్ చేస్తావు, శిల్పానా శ్రేయానా అంటే ఆకాంక్ష అంటుంది, శ్రేయతో బోర్ అయిపోయాను. లైలా అంటాడు, అయితే శిల్పానా అంటే నెక్స్ట్ ఆకాంక్ష అంటుంది, ఫైట్ ప్యామ్ని ఫిక్స్ చేస్తా ఫస్ట్, ఎందుకంటే తన గురించి నాకు చూశాను కదా, నాకు నచ్చలేదు అన్నట్లు అంటుంది అనమాట. సూఫీ ఉంటే సూఫీని ఫిక్స్ చేస్తా, సరే ఇక పడుకో అని అంటాడు లైలా. ఇంకా ఆకాంక్ష అంటుంది, నీకు ధైర్యం ఉంటే, నువ్వు మగాడివైతే పగలు రా వచ్చి చూపించు అని అంటుంది. అప్పుడు లైలా అంటాడు, నాకేం ప్రాబ్లం లేదు, నేను వస్తా ఎలాగోలా, కానీ యోగేష్కి డౌట్ వస్తుంది అని చెప్పి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు అనమాట. నెక్స్ట్ లైట్స్ ఆన్ అవుతాయి, అందరూ ఇన్మేట్స్ లేస్తారు, అటెండెన్స్ తీసుకుంటారు డిజిటల్లో. సూఫీ మెమొరీస్ని కలెక్ట్ చేస్తాడు, 7 things ఒక్కొక్కరి దగ్గర తీసుకుంటారు అనమాట. చమ్మోలా రామ్ ప్యామ్ మాట్లాడుతూ ఉంటారు హర్షత్ శివాగ్ని గురించి. ధీరజ్ వింటూ ఉంటాడు. నెక్స్ట్ డిజిటల్లో ఫ్యాన్ ఫేవరెట్ ఆఫ్ ది వీక్ అని ఉంటుంది, యోగేష్ రావత్ అని. చీర్ చేస్తాడు రాము. శిల్ప ఫన్నీ చేస్తుంది అనమాట, మీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు బయట, వెళ్ళు అనేసి. నెక్స్ట్ యోగేష్ స్పీచ్ చెప్తాడు ఫ్యాన్స్కి. నెక్స్ట్ ఫుడ్ వస్తుంది యోగేష్కి, అంటే తను ఫ్యాన్ ఫేవరెట్ అయ్యాడు కదా, సో దానికోసం ఫుడ్ వస్తుంది. యోగేష్కి ఫుడ్ వచ్చినప్పుడు డిజిటల్లో మనకి మెసేజ్ వస్తుంది అనమాట, ఎవరికి షేర్ చేయొద్దు అని. ఆకాంక్ష వావ్ అంటుంది. శిల్ప దాన్ని చూసి తను
తినాలి అని చూస్తూ ఉంటుంది ఫన్నీగా. లైలా కూడా ఫ్యాన్ ఆఫ్ ది వీక్ ఎవరు వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు అని అంటుంది శ్రేయ. దీనికి అవసరమా అసలు? పిచ్చ కోపం వచ్చింది అసలు. ఏం అవసరము, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, నీకేమి వాళ్ళు హ్యాపీగా ఉంటే నీకు ఇష్టం లేదా ఏంటి? ఓవర్ యాక్షన్ అబ్బా. శ్రేయ, శివాగ్ని, హర్షద్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇన్మెట్స్ ఏమనుకుంటున్నారో ఇక శిల్ప శ్రేయ శివాగ్ని గురించి గాసిప్ చెప్తూ ఉంటుంది అందరికీ. ఇంకా వెరీ బోరింగ్ ఎపిసోడ్ గైస్. ఈ రామ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాడు చమోలా ప్యామ్ ధీరజ్ దగ్గరికి వెళ్ళి. మళ్ళీ వేరే వాళ్ళు చెప్తే వినడు, ఈయన చెప్పిందే వినాలి అందరూ అనే ఫీలింగ్లో ఉంటారు. ధీరజ్ని వెళ్ళిపో అంటాడు ఆకాంక్ష సీక్రెట్ రూమ్లో నుంచి. ఏమైంది రామ్ సార్ మీకు ఈరోజు అని. మళ్ళీ రామ్ వెళ్ళి హర్షద్ శివాగ్ని దగ్గరికి వెళ్ళి హర్షద్ని బ్యాడ్గా చెప్పటానికి ట్రై చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ నైట్ అవుతుంది, లైట్స్ ఆఫ్ అవుతాయి. వరుణ్ వెళ్తాడు ఆకాంక్ష దగ్గరికి. ఇక ఇన్మెట్స్ ఎలా పడుకున్నారో చూసి ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ యోగేష్ కళ్ళు ఓపెన్ చేస్తాడు, ఓవర్ థింక్ చేస్తున్నాడు అని ఆకాంక్ష అంటూ ఉంటుంది. నెక్స్ట్ యోగేష్ లేస్తాడు లైలా కోసం. ఇక లైలా బయటికి వెళ్ళాలి, కెమెరాలో చూస్తూ డైరెక్షన్ చేస్తూ ఉంటుందన్నమాట ఆకాంక్ష. ఇక వెళ్ళిపోతాడు. యోగేష్ వాష్రూమ్లో ఉంటాడు. ఇక లైలా యోగేష్ని భయపెట్టడానికి ట్రై చేస్తాడు, అలానే అబద్ధం చెప్తాడు యోగేష్కి అంతే. ఇక లైలా ఏమన్నా గర్ల్ ఫ్రెండా ఏంటి యోగేష్కి అని ఆకాంక్ష కామెంట్స్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మార్నింగ్ అవుతుంది, బజార్ వస్తుంది. అందరూ ఇన్మెట్స్ లేస్తారు, డిజిటల్ అటెండెన్స్ తీసుకుంటారు. నెక్స్ట్ శ్రేయ వెళ్ళి హర్షత్ని అడుగుతుంది అనమాట, నీకు ఇష్టమా శివాగ్ని అంటే అని. ఎవరికి ఇష్టం ఉండదు అని అంటాడు హర్షత్. బోరింగ్ కాన్వర్జేషన్, చూడాలి ఇంకేమవుతుందో, జడ్జ్మెంట్ డేలో ఏం అవుతుందో. బయటున్న బస్ ప్రకారం అయితే సూఫీ కానీ యోగేష్ కానీ హర్షత్ కానీ ఈ ముగ్గురులో ఎవరొకరు పోయేలాగున్నారు. కానీ నాకు అర్థమైంది ఏంటంటే యోగేష్ అయితే అంత ఈజీగా పోకూడదు, ఎందుకంటే చాలా ఫ్యాన్ బేస్తో ఉన్నాడు. టీఆర్పీ వచ్చేది కూడా యోగేష్ వల్లనే, ఆకాంక్ష యోగేష్ వీళ్ళ వల్లనే. బట్ వీళ్ళు వెళ్తే ఏమవుతుందో చూడాలి, నెక్స్ట్ ఏమవుతుందో.